హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటో కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, గారెలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోండి. జీలకర్రని ఫ్రై చేసుకున్న తర్వాత 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం దంచి వేసుకోండి. మీ కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయల్ని వేసుకోండి. నేనైతే 5 ఎండుమిరపకాయల్ని వేసుకున్నాను. తర్వాత లో ఫ్లేమ్లో వీటిని 1 నిమిషం ఫ్రై చేయండి. ఎండుమిరపకాయల్ని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 3 పండిన టమాటాలని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉప్పు వేయడం వలన టమాటా తొందరగా ఉడికిపోతుందండి. చూసారు కదా, టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, ఉడికించిన టమాటో మిశ్రమం వేసి ఒకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు కావాలంటే ఈ చట్నీని ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే తాలింపు పెడుతున్నాను. తాలింపు కోసమని టమాటాలను ఉడికించాం కదా, అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవడమేనండి. ఇలా తాలింపు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత చట్నీని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా రుచిగా ఉండే టమాటో కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, గారెలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.